బాబాయి పిన్ని గారు వచ్చారు. ఈ సమయంలో మన వివాహానికంటే ముందు నిశ్చితార్థ కార్యక్రమంలో మనం ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఈ తదుపరి జరిగేటువంటి వివాహానికి ముందుగా జరిగే ఈ ప్రధాన కార్యక్రమం చాలా ప్రధానమైంది. ఎందుకంటే దీన్ని నిశ్చయం జరిగితే అప్పుడు మన వివాహానికి వెళ్ళేది. కాబట్టి ఇరుపక్షాల నిర్ణయాలు, అంగీకారాలు, మన అభిప్రాయాలు తెలుసుకొని వివాహాన్ని చేయాలి. సొంతగా చేయడానికి లేదండి. మీ యొక్క ఇష్టాలు, మీ యొక్క అభిప్రాయాలు మేము తెలుసుకొని ఒక అడుగు ముందుకు వేయాలి. ఈ సమయంలో పెండ్లి కుమారుడు యొక్క బాబాయ్ పిన్ని గారు వారి ఇరువురు వచ్చి ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోబోతా ఉన్నాం. షైనీని మీ యొక్క కుమారుడికి మీ ఇంటికి కోడలుగా చేసుకోవటం అనేది మీకు ఇష్టమేనండి? అంగీకారం. మంచిది, సంతోషం. ఒకసారి చప్పట్లు కొడదామండి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మరి వరుడు తరపున వారి బాబాయ్ పిన్ని ఇద్దరు కూడా షైనీని వారి కోడలుగా చేసుకోవటం అనేది మాకు ఇష్టమే, అంగీకారం అని వాళ్ళు చక్కగా తెలియపరిచారు. సంతోషం. అలాగే ఇప్పుడు పెండ్లి వధువు వారి యొక్క తల్లిదండ్రులు కూడా వారి ఇష్టాన్ని తెలియజేయాలి. నాగేశ్వర గారు, జయశ్రీ గారు, యేసేపు గారిని మీ ఇంటి అల్లుడిగా చేసుకోవటం మీకు ఇష్టమేనా? మాకు అంగీకారం. సంతోషం. మరి షైనీ తల్లిదండ్రులు కూడా వారి అభిప్రాయాలు తెలియపరిచారు. గట్టిగా చప్పట్లు కొడదాం. సంతోషంగా. తీసారు తమ్ముడు కూడా. ఇప్పుడు వరుడు తరపు, వధువు తరపు వారి కొరకు తీసుకొచ్చినటువంటి ఆ బహుమానాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు బహుకరించాలని మనం చేస్తున్నాం. దయచేసి వధువు తీసుకొని వచ్చినటువంటి బహుమానాలు, మరి వరుడు తెచ్చినటువంటి బహుమానాలు ఇక్కడ ఉన్నాయి కనుక చిన్న ప్రార్థన చేసుకొని వారు బహుకరించుకునే లోపుగానే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దీని ద్వారా దేవుని నామానికి మహిమ కలుగులాగా ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీకే వందనాలయ్యా. ఇంతవరకు సేవకులు నాయన ఒకరి ఇష్టాలను నీ సన్నిధిలో నాయన వారి యొక్క హృదయంలో ఉన్న మాటను నీ సన్నిధిలో ఒప్పుకున్నారు. ఇది దేవుని వలన జరిగింది, మనుషుల వలన జరిగింది కాదని బైబిల్లో నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో లిఖించిన రీతిగా బలమైనటువంటి నా ప్రభువా మీ వాక్యాన్ని ఆధారం చేసుకొని యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్మని వధువు యొక్క తండ్రి పిలిచాడు. ఆ రీతిగా నా ప్రభువా వీరిద్దరు నైనా ఇద్దరు కలిసి ఇష్టముగా ఎంతో ప్రేమగా నాయన ఒక కుటుంబంగా ఉన్నవారు, రెండు కుటుంబాలుగా ఉన్నవారు ఒక కుటుంబంగా మారబోతున్న ఈ సమయంలో వారు బహుమానాలు తీసుకుని వచ్చారయ్యా. ఆ బహుమానాల ద్వారా మీరు మహిమ పొందమని
ఈ బహుమానమునైనా రాకడ వరకు, ఈ బహుమానాలే కాదు, ఎవరైతే బహుమానాలు తీసుకుంటున్నారో వధూవరులు, రాకడ వరకు నీకు బహుకరంగా నా ప్రభువా మీకు మహిమ తెచ్చేటువంటి వారిగా జీవించే కృపను అనుగ్రహించమని, జరుగుతున్న కార్యక్రమాన్ని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి వధువు యొక్క మరి బహుమానాలు రండి, ఎవరన్నా వచ్చి రండి. రండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయం సమయంలో ప్రభా పరిశుద్ధ దేవాలయంలో మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు యేసేపు, శైని వారి ఇరువుని ప్రభా ఎంగేజ్మెంట్ ద్వారా మరి పరిశుద్ధ దేవాలయంలో అయ్యగారుల ద్వారా గ్రామ పెద్దల ద్వారా వారిని ఐక్యపరుచుతున్న ఈ తరుణంలో తండ్రి, మీరు మా మధ్య నుండి ఈ పవిత్రమైన కార్యాన్ని జరిపించండి. వారి ఇరువురిని ఇప్పుడు మొదలుకొని జీవితాంతం కూడా ప్రభువా వారిని భార్యాభర్తలుగా ఐక్యపరచండి తండ్రి. ఈ యొక్క పవిత్రమైన కార్యాన్ని ఎంగేజ్మెంట్కు తీసుకువచ్చిన ఈ పవిత్ర వస్తువులను ఆశీర్వదించి వారికి మాకు జ్ఞాపకార్థంగా చేయండి ప్రభా. ఇది మొదలుకొని వారి వివాహం అయ్యేంత వరకు కూడా మీ కృపా కాపుదల భద్రతను వారికి ఇచ్చి, ఇరు కుటుంబాల వారు కూడా ఆ పవిత్రమైన ఘనమైన కార్యాన్ని మీ సన్నిధిలో జరుపుకొని ఆనందంతో సంతోషంతో ఇరు కుటుంబాలకి కావలసిన సమృద్ధిని వారికి దయచేసి ఈ కార్యమంతటిలో కూడా తోడుగా ఉండి నడిపించి జరిపించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇది ప్రార్థన చేసినటువంటి అయ్యగారు అభిషేకన వందనాలు. వధువు కోసం తీసుకొచ్చినటువంటి బహుమానం మీరు ఏమేమి తీసుకొని వచ్చారు? మరి చీర, మరి అవన్నీ బట్టలు ఉన్నాయి కదా. షేక్ ఫ్యాన్ అయ్యా, సంతోషంగా ఇవ్వాలి. ఎవరు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు నవ్వట్లేదు, సంతోషమే లేదు. మిమ్మల్ని చూస్తే మాకు నవ్వు రావట్లేదు. నవ్వండి, స్తోత్రం చెప్తా. హల్లెలూయా. జయశ్రీ మేడం గారు కొద్ది పక్క మీరు ఇటు వచ్చేసి, జయశ్రీ మేడం గారు వచ్చేసి రండి రండి. ముందు వాళ్ళు ఇచ్చిన తర్వాత పెళ్లి కుమార్తెకి నూతనమైనటువంటి వస్త్రాలు బహుకరిస్తున్నటువంటి మరి వరుడి యొక్క కుటుంబస్తులు, వారి యొక్క బాబాయి, పిన్ని మరి ఇస్తూ ఉన్నారు. దయచేసి వరిస్తూ ఉండగా దేవుణ్ణి మహిమపరుస్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మీరు ముందుకు రండి. ఇప్పుడు వధువు యొక్క అమ్మగారు, నాన్నగారు ఇద్దరు కలిసి వరుడికి నూతనమైనటువంటి వస్త్రాలు బహుకరిస్తూ ఉండగా గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పట్టుకొని అటు ఫోటో తీస్తాం. కూర్చోండి, అందరూ ఒకసారి కూర్చోండి.
క్రైస్తవ మరి వరుడు బట్టలు మార్చుకోవడానికి ఇంకేమన్నా మీరేమన్నా ఇవ్వగలిగిన ఏమన్నా ఉన్నాయా ఇంకా? రైట్, అవి అక్కడే ఉంచండి. ఓకే, అక్కడే ఉంచండి. వాడి సంగతి మరి పెద్దలు చూసుకుంటారు. రైట్, దేవుని స్తోత్రంగా అడిగింది మొత్తం తీసుకొని వచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించి కూర్చోండి. మీ పని అయిపోయి అయ్యా మీరు కూడా వస్త్రాలు. మరి పెళ్లి కుమార్తె ఇక్కడ కింద గదిలోకి వెళుతుంది. పెళ్లి కుమారుడు పైన ఒక గది ఉంది. నాకు బాబు పెళ్లి కుమారుడు గది చూపి అయ్యా మీరు వెళ్ళండి త్వరగా బట్టలు మార్చుకొని. నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణలో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణలో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. కొట్టాల అందరూ వాడాలి. నీవు చూపిన మరువను ఏ స్థితిలోనైనను. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థ పెరుగని సాత్వికుడా నీకు సాటెవరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థ వెరుగని సాత్వికుడా నీకు సాటెవరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనను. పెళ్లి కుమారుడు వచ్చేసేయాలన్నా, నువ్వు రెడీ అయిపోతే వచ్చేసే. పెళ్లి కుమారుడు వచ్చేసి
కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా వచ్చిన నీకు సాటెవ్వరు తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా వచ్చిన నీకు సాటెవ్వరు నీవే నా ధైర్యము నీ కృపయే ఆధారము నీవే నా ధైర్యము నీ కృపయే ఆధారము నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా పాడాలి వెరీ గుడ్ గట్టి పాడ దేవునికి మహిమ కలుగును పట్టాలి గట్టిగా పట్టాలి మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి మట్టి గడ్డములో మహిమాత్ముని ఉంచిన నీకు సాటెవ్వరు మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి మట్టి గడ్డములో మహిమాత్ముని ఉంచిన నీకు సాటెవ్వరు నీవే నా విజయము నీ మహిమయ నా గమ్యము నీవే నా విజయము నీ మహిమయ నా గమ్యము నూతన గీతముని పాడేదా మనోహరుడా పాడాలి నీవు చూపిన ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనను గట్టిగా యేసయ్య చప్పట్లు కొట్టు హల్లెలూయా శబ్దం గట్టిగా అందరూ హల్లెలూయా వాస్తవంగా ఇది ముగించేసి అందరూ తిరిగి వెళ్ళాల్సిన టైం కాకపోతే మీరే ఆలస్యంగా వచ్చారు కదా అలాగని చెప్పేసి మేము ఆలస్యం ఏం చేయం త్వరగా ఒక
రెండు మాటలు త్వరగా మీకు జ్ఞాపకం చేసేసి మేము ముగించేస్తాం. ఈ వాక్యము ఈ నిశ్చితార్థ వేడుకలు ఉన్నటువంటి వధువు వరుడికి, అలాగే కూడి వచ్చినటువంటి వారికి కూడా ఈ మాటలు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 50వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. రైట్, చదవబడిన వాక్య భాగం. అందుకు లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యము, మేమైతే అవునను గాని కాదని గాని చెప్పజాలము. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఏ సందర్భంలో పలకబడిన మాట అంటే, అబ్రహాముకి ఏకైక కుమారుడు, వాగ్దాన కుమారుడు ఇస్సాకుకు వివాహం చేయాలి అని అబ్రహాము అనుకున్నప్పుడు తన ఇంటిలో పనివాడైనటువంటి ఎలియాజర్ని తన కుమారుడికి తగినటువంటి భార్యను తీసుకొని రమ్మని పంపించాడు. ఎలియాజర్ అంటే అబ్రహాముకు అంత నమ్మకం. ఎందుకనంటే వారిని దగ్గర ఉండి చూసినవాడు. అబ్రహాము కూడా ఎలియాజర్ని బాగా గమనించాడు. ఎలియాజర్ ఎంత నమ్మకంగా ఉంటాడో అబ్రహాముకు తెలుసు కాబట్టి అబ్రహాము ఎలియాజర్ని సెలెక్ట్ చేసి ఎలియాజర్ని పంపించాడు. నిజంగా అబ్రహాము ఎంపిక సామాన్యమైనది కాదు, మంచి ఎంపిక. అందుకని చూడండి, అతడు బావి దగ్గరకు వచ్చినప్పుడు సొంత ఆలోచన చేయలేదు కానీ మోకరించి దేవుని ఆలోచన కనిపెట్టాడు. ఏమన్నా అర్థమైతే ఏదో చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. సొంత ఆలోచన చేయలేదు. వివాహ విషయంలో మనం ఎప్పుడు కూడా సొంత ఆలోచనలు చేయకూడదు. కాస్త ప్రార్థన చేసుకొని దేవుని చిత్తాన్ని కనిపెట్టి, మీరు ఎవరైనా సరే గుర్తు పెట్టుకోండి, మీ కుమార్తెకి వివాహం చేయాలనుకున్నా, మీ కుమారుడికి వివాహం చేయాలనుకున్నా, దేవుని చిత్తాన్ని మనం కనిపెడితే మంచిది. అది దేవునికి అప్పగిస్తే మంచిది. అది ఎలియాజరు తనంతట తాను వివాహ విషయంలో అడుగేయలేదు కానీ దేవుని చిత్తాన్ని కొరకు అక్కడ ప్రార్థన చేశాడు. కనుక వివాహ విషయంలో మీ కుమార్తెకి వివాహం చేయాలనుకుంటున్నా, మీ కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నా, ప్రభువా మా కుమారుడి వివాహ విషయంలో మీ చిత్తాన్ని బయలుపరచండి, మీ చిత్తాన్ని తెలియపరచండి అని దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎలియాజరు ప్రార్థన చేశాడు. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే గమనించండి, ఇది యెహోవా వల్ల కలిగినటువంటి కార్యం. అంటే ఇస్సాకుకి రెబ్కాకి నిశ్చయం అనేది అది ఎవరి వల్ల జరిగింది? అది దేవుని వల్ల జరిగినటువంటి కార్యం. అది దేవునికి స్తోత్రం. ఇక దాన్ని మేము అవునని గాని కాదని గాని మేము చెప్పజాలం. ఎందుకంటే దేవుడు నిర్ణయించాక, దేవుడు నిశ్చయించాక మనం ఎవరు కూడా నో అని చెప్పడానికి సరిపో. ఇప్పుడు యోసేపు గారు, షైనీ, వీరిరువురికి కూడా ఇది యెహోవా వల్ల జరిగినటువంటి నిశ్చయము. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వలన నిశ్చయించబడింది. ఆ తరువాతే పెద్దల నిశ్చయం. చూడండి, ఫస్ట్ ఎలియాజరు ప్రార్థన చేశాడు, రెబ్కాని దేవుడే పంపించాడు. ఆ తర్వాత లాబాను ఎలియాజరు వాళ్ళు మాట్లాడుకున్నారు. మొదట నిర్ణయం ఎవరు చేశారు? దేవుడు. తర్వాత పెద్దలు. వీళ్ళిరువురిని కూడా జతపరచాలని పరలోకంలో దేవుడు నిర్ణయం చేశాడు.
ఇక్కడ మీరు వాళ్ళ తరఫున ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఓకే వివాహం చేసుకుందామని వరుడు తరపు వాళ్ళు, ఓకే అల్లుడిగా చేసుకుందామని వధువు తరపు వాళ్ళు ఇరువురు కూడా ఆలోచన చేసి నిర్ణయం చేసుకున్నారు. ఈరోజు నిశ్చితార్థ కార్యక్రమం దేవుడు మన మధ్యలో ఉండి దైవజనుల ద్వారా ప్రభు జరిగిస్తా ఉన్నాడు. వారి ఇరువురి పక్షంగా దేవుడు తోడే నడిపించును గాక. ఆమేన్. అయితే బిడ్డలారా గమనించండి, ఇప్పుడు వధువుకి వరుడికి చెరొక మాట చెప్తాం, అంతే, ఎక్కువ చెప్పమండి, చెరొక మాట. రైట్, ఫస్ట్ వన్ చూడండి, రెబ్కమ్మ గురించి మనం ఒక మాట చదువుదాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇక్కడ 46వ వాక్యాన్ని చదువుకుందామండి. 46వ వాక్యం. ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని చెప్పాను గనుక నేను త్రాగితిని, ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టాను. రైట్, జాగ్రత్తగా వినండి. రెబ్కమ్మ ఏం చేసిందంటే కడవ తీసుకొని వచ్చి బావిలోనికి దిగి వెళ్ళి రెబ్కమ్మ కడవ తీసుకొని వచ్చి బావిలోనికి వెళ్ళి నీళ్లు ముంచి తీసుకొని వచ్చి ఎలియాజర్కి నీళ్లు పోసింది త్రాగయ్యాని. ఆ తర్వాత ఎలియాజర్ తీసుకొని వచ్చిన 10 ఒంటెలు కూడా నీళ్లు పోసింది. ఒంటెలకి మనిషికి నీళ్లు పోయటం సహజమే. మంచి నీళ్లు ఎన్ని తాగుతాం మనం? ఒక లోట తాగుతాం, ఇంకా బాగా ఎక్కువైతే ఇంకో సగం తాగుతాం, అంతకు మించి తాగలమండి? తాగలేము, మన వల్ల కాదు. కానీ ఒంటెలు అట్లా కాదండి. ఒక్కొక్క ఒంటంట ఒక్కసారి తాగడానికి మొదలు పెడితే ఎన్ని నెలలకు సరిపడా తాగుద్దంటే 6 నెలలకు సరిపడా తాగుద్దండి. స్తోత్రం. ఇప్పుడు ఆమె చూడండి, 10 ఒంటెలకి నీళ్లు పోయాలి. ఆ నీళ్లు ఎలా తీసుకురావాలి తెలుసా? ఆ చేదేసి తోడి కడవలో పోసుకొని తీసుకెళ్లి ఒంట్లకి పోయటం కాదు. అది మెట్ల బావి. ఏ బావులు అంటే అవి పురాతన కాలంలో మెట్ల బావులు. ఆ మెట్ల గుండగా దిగెళ్ళి కడవతో ముంచి మరలా పైకి రావాలి. చూడండి ఎన్నిసార్లు దిగాలో, ఎన్నిసార్లు ఎక్కాలో. విసుగేమన్నా వచ్చిందండి? ఒక 5 ఒంట్లు పోసిన తర్వాత పోయలేను, అసలు ఎక్కడ పోతాం, తెగ తాగేస్తానే ఒంట్లు అనుకుందా? అనుకోలేదు. 10 ఒంట్లకి పోసిందండి. అంటే అర్థం ఏంటో తెలుసా? రెబ్కమ్మ ఎట్లాంటిదంటే కష్టపడేటువంటి నైజం కలిగింది రెబ్కా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెబ్కా కష్టపడేటువంటి వ్యక్తి, ప్రయాసపడేటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇల్లంతా కూడా నీటిగా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదే చెప్పట్లా? ఇప్పుడంతా మగవాళ్ళు వంట చేస్తున్నారు, అందుకని ఆడవాళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడు మగవాళ్ళని అడగాలి. అయితే స్తోత్రం, మిమ్మల్ని అట్లేదు. ఇల్లంతా నీటిగా సర్ది పెట్టి చక్కగా అన్ని కూడా అలంకరించేది ఎవరండి? స్త్రీలు. స్తోత్రం. కష్టపడేది స్త్రీ, ప్రయాసపడే స్త్రీ. ఇంట్లో పనంతా కూడా చక్కబెట్టే బాధ్యత ఎవరిదంటే స్త్రీదే. నేను ఆత్మీయంగా మాట్లాడలేదు కానీ అక్షరార్థంగా మాట్లాడుతున్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు మొత్తం చక్కగా నీట్గా. అందుకని అంటారు చూడండి, హల్లెలూయా. రెబ్కమ్మ ఎట్లాంటిదంటే కష్టపడేటువంటి వ్యక్తి, ప్రయాసపడేటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మన గృహాలు ఎట్లా ఉంచుకోవాలంటే, దేవుని బిడ్డల గృహాలు ఎట్లా ఉండాలంటే చక్కగా ఆశీర్వాదకరంగా అలంకరించుకోవాలి. స్తోత్రం. నీటిగా సిద్ధపరచుకోవాలి. స్తోత్రం. అవి బద్దకస్తురాలు అనుకోండి, ఇక ఇల్లంతా దారుణంగా ఉంటది.
రెబ్కం ఎట్లాంటిదో తెలుసా? కష్టపడేటువంటి నైజం ఉంది ఆమెలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రతి స్త్రీ కూడా ఇంటిని నీట్గా పెట్టుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి, చక్కగా పెట్టుకోవాలి, నీట్గా అలంకరించుకోవాలి. ఇక భర్త వచ్చి చూశాడు అనుకో, నా భార్య అంటారంట్రా, ఖచ్చితంగా మెచ్చుకుంటారు. అట్లా చేయాలండి. పురుషుడు ఉదయం లేస్తాడు, పిల్లల కొరకు, భార్య కొరకు, కుటుంబ పోషణ కొరకు పనికి బయటికి పోతాడు. ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగానికి వెళ్తారు, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారానికి వెళ్తారు, కూలి పనులు కూలి పనికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి కష్టపడి ఆ ఉదయం నుంచి సాయంకాలం ప్రయాసపడి వస్తారు. వచ్చిన తర్వాత చక్కగా మనసుకి ఆహ్లాదకరంగా ఉండాలంటే ఇల్లంతా కూడా మంచిగా ఉండాలి. పిచ్చి పిచ్చుకుందనుకో కలబట్టుకొని కూర్చుంటాడు. బయట నలిగిపోయి ఏమంటే పని చేసి అలిసిపోయి వచ్చి కూర్చున్నప్పుడు అదంతా పిచ్చి పిచ్చుకుందనుకో, చూసినప్పుడు మనశ్శాంతి ఉండదు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మీరేమన్నా అనుకోండి, అయ్యగారు నన్ను మళ్ళా పిలిచినా పిలవపోయినా ఉండదు మాత్రం చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. రాజు అని ఊరుకోలేదు. దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెప్పెళ్ళాడు అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పమన్నది చెప్పినట్లుగా చెబితే అక్కడే కాదు ఇంకో చోట తీసుకెళ్తాడు. దేవుడు చెప్పమన్నది చెప్పలేదు అనుకో, ఇక నువ్వు పనికిరావరా అబ్బాయి, నువ్వు పక్కన కూర్చొని తీసుకుపోతాను అంతే. దేవుని స్తోత్రం. కనుక స్త్రీలు ఎట్లా ఉండాలంటే చురుకుగా ఉండాలి. హెబ్రీ స్త్రీలు ఎట్లాంటి వాళ్ళంట? చురుకైన వాళ్ళు, చురుకుగా ఉండేవాళ్ళు, వేకునే లేచేవాళ్ళు, వేకునే లేవాలి. అందుకని సామెతలు ఏముందో తెలుసా? తల్లి గురించి అంటే పిల్లలు చెప్తారంట, మా తల్లి బంగారం, మా తల్లి ఎంత మంచిదో తెలుసా, ఉదయాన్నే లేచి మా కొరకు ఆహార పదార్థాలన్నీ సిద్ధపరిచేస్తుంది. స్తోత్రం. స్త్రీలు అట్లా ఉండాలమ్మా. అమ్మా రేపు పొద్దున యోసేపు గారు వివాహం చేసుకుని ఆడికి వెళ్ళిన తర్వాత అసలు నువ్వు ఆ యొక్క బాధ్యతల్ని, నీ యొక్క స్త్రీ బాధ్యతల్ని, బాధ్యతలు చేపట్టి చక్కగా చేస్తా ఉంటే, యోసేపు గారు నేను మెచ్చుకుంటా ఉంటే, అబ్బా దైవజనులకి ఎంత సంతోషమో తెలుసా? మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆత్మీయ తల్లిదండ్రుల సంతోషం అండి. స్తోత్రం. మీకు విషయం తెలుసా? మీరు ఇల్లు కట్టుకుంటారా, మీకు ఎంత సంతోషం ఉంటుందో మాకు తెలియదు. మాకు మా ఇల్లు అన్నంత ఫీలింగ్ వచ్చేది. స్తోత్రం. ఎందుకంటే విశ్వాసాలు ఎదుగుతుంటే, విశ్వాసాలు అభివృద్ధి చెందుతుంటే, విశ్వాసాలు డెవలప్ అవుతుంటే సేవకునికి చాలా సంతోషం అండి. వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు బలపడాలి, వాళ్ళు ఎదగాలనే సేవకుని యొక్క తాపత్రయం, ప్రయాస అండి. లేకపోతే గుంటూరు వదిలిపెట్టి, సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఇన్ని తిప్పలు పడాల్సిన అవసరం సేవకునికి ఉందండి. దేవుడు ఇచ్చిన దర్శనాన్ని మోసుకొని, ఆ భారాన్ని మోసుకొని వచ్చి ఇక్కడ ఉన్నారు. కనుక విశ్వాసాలు అట్లా ఎదుగుతా ఉండి, అలాగా దేవుని కృపలో వర్ధిల్లుతా ఉండి, మరొక చోటుకి వెళ్ళినప్పుడు చక్కని సాక్ష్యాన్ని వాళ్ళు నిలబెడితే, అప్పుడు ఆ యోసేపు గారు అంటారు, నిజంగా దైవజనులు మిమ్మల్ని అంత ఆత్మీయంగా పెంచారు, చక్కగా మిమ్మల్ని చక్కగా ఆత్మీయంగా బలపరిచారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే ఎంతో సంతోషం అండి. కనుక ఇప్పుడు అక్కడ రెబ్కమ్మ, ఇక్కడేమో చెప్పండి షైని. ఆమె కాదు, మీరు కూడా. స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఎడ చెప్తున్నారంటే షైనికే చెప్తున్నారు అన్నట్టుగా, మీకు కూడా దేవుడు చెప్తున్నాడు. ఇల్లు శుభ్రం చేసుకోవాలి, చక్కగా పెట్టుకోవాలి, మంచిగా పెట్టుకోవాలి, హ్యాపీగా ఉండాలి, ఇల్లంతా పరలోకం ఉన్నట్టుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదొకటి. కష్టపడాలండి. స్త్రీ ఇంటిని చక్కగా అలంకరించుకోవాలి, నీటిగా పెట్టుకోవాలి, ప్రయాసపడాలి. ఒకవేళ భర్త గనక, చేసుకునే భర్త గనక వ్యవసాయం చేసే వ్యక్తి అనుకో, ఆయనతో పాటు వెళ్ళి పని చేయాలి, ప్రయాసపడాలి. ఆమె చూడండి, ఆ 10 ఒంటులకి 6 నెలల సరిపడా నీళ్లు పోయటం అంటే మామూలు ప్రయాస అంటారా? చూడండి, చేతులు నొప్పులు వచ్చేసి ఉంటాయి, చేతులు నొప్పులు వచ్చేసి ఉంటాయి అండి. చెమటలు పట్టేసి ఎంత ప్రయాసపడిందో చూడండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి పని చేసుకోకపోతే, ఇద్దరు కష్టపడకపోతే కుటుంబం పైకి వస్తుందా? నేను ఇంట్లో ఉంటా, తింటాను, పడుకుంటాను, నువ్వు మాత్రం వెళ్ళంటే కుదురుద్దా? అట్ట కుదరదు. పని చేసుకోవాలి. బద్ధకరాన్ని రవ్వద్దు అన్నాడు దేవుడు. స్తోత్రం. ఇద్దరు చేయి కలిపి ప్రయాసపడితే అభివృద్ధి జరుగుద్ది. నేనేం చేయను ప్రభు అంటే దేవుడు ఆశీర్వదిస్తాడా?
దేవుడు దీవిస్తాడా? దీవించడు. 100 ఫలం ఇస్సాకు వచ్చిందంటే పని చేశాడు కాబట్టి 100 ఫలం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ప్రయాసపడేటువంటి తత్వం ఆమెలో ఉంది. రెండోది ఏంటో తెలుసా? లాబాను ఇంటికి ఆహ్వానించింది. ఎట్లా ఆహ్వానించింది తెలుసా? ప్రేమతో ఆహ్వానించింది. స్తోత్రం. ఎలియాజర్ని ఆహ్వానించింది. ఎలియాజర్ ఎవరికి సంబంధించిన వాడు? ఇస్సాకుకి సంబంధించిన వాడు, పెండ్లి కుమారుడు సంబంధించిన వాడు. అంటే బాగా గమనించండి, అత్తవారింటి వారు వస్తే ఒకలేగా, ఏళ్ళింటి వాళ్ళు వస్తే ఇంకొకలేగా మొహాలు పెట్టకూడదు. అంటే టౌన్ లో ఉన్నా కానీ అచ్చ తెలుగులో పల్లెటూరు భాషలో మాట్లాడతారు. స్తోత్రం. కొంతమంది ఎట్లుంటారంటే అలా పుట్టింటి వాళ్ళు వచ్చారనుకోండి మొహం వెలిగిపోతా ఉంటది. భర్త తలుపు వచ్చేవాళ్ళు వచ్చారనుకోండి ఒక లేగ పెట్టి ఉంటారండి మొహాలు. స్తోత్రం. రెప్కమ్మ ఎట్లా ఉందో తెలుసా? ఎలియాజర్ని రాయా మా ఇంటికి రా, మా ఇంటికి రా అనే ప్రేమతో ఆహ్వానించింది. దేవునికి స్తోత్రం. మనకి దేవుడు 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా చెప్పాడు. ఎవరంటే తెలుసా? నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ మనసుతో ప్రేమించాలన్నాడు. రెండవది ఏమన్నాడు తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్నాడు. గమనించండి అమ్మా, మీ తల్లి వారింటి వచ్చినప్పుడు, ఇంటి వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు ఎంత ప్రేమగా ఆహ్వానిస్తావో అలాగే ఈయన యోసేపు గారి తరపు వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎట్లాగా ఆహ్వానించాలి? ప్రేమతోనే. ఎందుకంటే మనం ఎవరివి? ప్రేమమయుడని యేసయ్య బిడ్డలము. ఆ ప్రేమను కనబరచాలి. భేదాలు చూపించకూడదు, తారతమ్యాలు చూపించకూడదు. ఈ రోజున భార్య భర్తల గొడవలు వచ్చేది ఎక్కడో తెలుసా? ఈయన అంటూ ఉంటాడు, ఏమే నీ వాళ్ళు వచ్చినప్పుడు చక్కగా ప్రేమగా చూస్తున్నావు, మంచిగా చేస్తున్నావు వంటలో, మా వాళ్ళు వస్తున్న డబ్బా డబ్బా బాధేస్తున్నావు, బోళ్ళన్నీ సొట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన దేవుని బిడ్డలం, మన దేవుడు ప్రేమమయుడు. మనం అటు వాళ్ళు వచ్చిన ప్రేమ చూపాలి, ఇటు వాళ్ళు వచ్చిన ప్రేమ చూపాలి. ఎందుకంటే మన దేవుని బిడ్డలం. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి కష్టపడేటువంటి బిడ్డ, రెండవది ప్రేమ కలిగినటువంటి బిడ్డ. ఇక ఇప్పుడు ఎవరి దగ్గరికి వద్దామంటే ఇస్సాకు దగ్గరికి వద్దాం. ఇస్సాకు ఏం పంపించాడు రెబ్కాకి? ఆ వచనం చదవండి, బైబిల్ మూసేద్దాం మనం. రెండమ్మ 53 చదవండి. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చెను. స్తోత్రం. ఎలియాజరు వెండి నగలో, బంగారు నగలో వస్త్రాలు తీసుకొని వచ్చి రెబ్కాకి ఇచ్చాడు. ఎవరు పంపించారు? ఇస్సాకు పంపించాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బహుమానం పంపించాడు, కానుకలు పంపించాడు. ఆ రెబ్కమ్మ తీసుకుంది, ఆ నగలు తీసుకుంది, వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు తీసుకుంది. ఎంత సంతోషపడి ఉండదుగా. స్తోత్రం. ఇప్పుడు బిడ్డ షైనీ కూడా యోసేపు గారు వస్త్రాలు తీసుకొని వచ్చారు. ఆ బిడ్డ కూడా చాలా సంతోషం, ఆనందం. ఎందుకంటే నిశ్చితార్థంలో నాకు కాబోయేటువంటి భర్త వస్త్రాలు తీసుకొని వచ్చాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమతో తీసుకొని వచ్చాడు. ప్రేమతో ఆ యొక్క వస్త్రాలు బహుకరణ చేశారు, బహుమతి తీసుకొని వచ్చారు. బిడ్డలారా గమనించండి, గమనించండి. అయితే నేను ఇప్పుడు యోసేపు గారు చెప్పాలనుకున్నది ఏంటంటే, వస్త్రాలు బహుమానంగా తీసుకొచ్చారు. సంతోషం. రేపు పొద్దున వివాహంలో ఒకవేళ బంగారం, ఆ రింగు మరొకటి మార్చుకుంటారు, అది కూడా ఇస్తారు, బహుమానం. సంతోషమే, నేను కాదంట్లా. కానీ వస్త్రాల కంటే మీరిచ్చే వెండి బంగారాల కంటే కూడా మీరు ఆమె మీద చూపించే ప్రేమే పెద్ద బహుమానం. స్తోత్రం. ప్రేమను చూపించాలి, ప్రేమించాలి, చక్కగా చూసుకోవాలి. అప్పుడు చూపించే ప్రేమ. వస్త్రాలు ఎందుకు పనికొస్తాయండి? ప్రేమ ముందు చెప్పాలి. ప్రేమ ముందు నగలు ఇవన్నీ పనికొస్తాయా? అన్ని ఏర్పాటు చేసి ప్రేమ చూపించకుండా ఉంటే ఏమనిపిస్తుంది? ప్రేమ చూపించట్లేదు కానీ యాంటికి వెండి, యాంటికి ఉంగరం అంటారా?
అంటే ఇప్పుడు వాళ్ళ గురించి అంటలా, మీరు అందరూ అప్లై చేసుకోవాలంటున్నా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఇచ్చే కానుకలు అవి మామూలుగా మనము వివాహాలు ఇస్తాం కరెక్టే, గాని వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రేమను చూపాలి, మంచిగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి. అప్పుడు అవన్నిటికంటే అదే గొప్ప బహుమానం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా జీవితాలు, కుటుంబాలు కట్టుకోవాలి. ఈ రోజున ఈ నిశ్చితార్థంలో షైని అమ్మ నీకు కొన్ని మాటలు దేవుడు చెప్పాడు, యేసేపు గారు మీకు దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. వాటిని గుర్తు పెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి, చక్కగా వివాహానికి పరిశుద్ధంగా పవిత్రంగా సిద్ధపడండి. దేవుడు ముందు జరగబోయే వివాహంలో మీకు తోడై అన్నిటినీ సమకూర్చి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా పరిశుద్ధ వివాహము జరిగించునుగాక. ఆమేన్. రైట్. చివరిది ఏంటో తెలుసా? చెప్తా వినండి. ప్రధానాలు 3 ఉన్నాయి బైబిల్లో. ఒకటి రెబ్కమ్మ, ఇస్సాకు. ఇంకో ప్రధానం ఏంటో తెలుసా? యోసేపు, మరియలు. ఇంకో ప్రధానం ఎవరిదో తెలుసా? వరుడైన యేసుక్రీస్తుకి మనకి జరిగేటువంటి ప్రధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషేలో ఒక మాట ఉంది, ఆ మాట చదివేసేయండి, ముగించేద్దాం. హోషే గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. హోషేయ 2:19 చూడండి. హోషే గ్రంథం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుంటుని. గట్టిగా బిగరగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎట్లా ప్రదానం చేసుకున్నాడంట? దయా దాక్షిణ్యములు. నిజంగా దేవుని దయ మానవుడి మీద లేకపోతే ఈ మానవ లోకాన్ని దేవుడు ఎప్పుడు క్లోజు చేసేసాడు. ఎందుకంటే మనుషుడు తిరుగుబాటు చేశాడు, మనుషుడు ఆజ్ఞను అతిక్రమించాడు, పాపంలో జీవిస్తున్నాడు. దేవుని స్మరించవలసిన వాడు, దేవునికి సాగిల పడవలసిన వాడు, దేవుణ్ణి గణపరచవలసిన మానవుడు దేవుణ్ణి మరచి, ఆజ్ఞలు మరచి, కట్టడలు మరచి తనకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతా ఉన్నాడు. అయితే ఈ మానవుడి మీద దేవుడు ఏం చూపించాడంటండి? ఆయన దయా దాక్షిణ్యములు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని దయ అంట ఆయుష్కాలం అంతా. బిడ్డలారు గమనించండి, దేవుడు మన మీద దయ చూపిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నేను విడిచిపెట్టేస్తే మానవులందరూ నరకానికి వెళ్ళిపోతారు, నాశనానికి వెళ్ళిపోతారు, అగ్నికి ఆహుతి అయిపోతారని దేవుడు అంట మన మీద ఉగ్రతను చూపించకుండా, కోపాన్ని చూపించకుండా ఆయన దయను, ఆయన కృపను చూపిస్తున్నాడు. అయితే ఆయన చూపిస్తున్న దయని, ఆ కృపని మానవుడు ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. స్తోత్రం. అంటే మనిషి దేవుని తట్టు తిరగాలి, దేవుని వైపు తిరగాలి, దేవునికి లోబడాలి, లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు కరుణ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ఇదిగో వాత్సల్యం కలిగిన దేవుడు మన మీద ఆయన మహా కనికరాన్ని చూపెట్టి ఆయన రక్తాన్ని ప్రోక్షించి మన పాపాలు కడిగి తద్వారా బాప్తిస్మం అనే కార్యక్రమమే ప్రధానమైన కార్యక్రమం. స్తోత్రం. ఆ విషయాన్ని కొరింథీలో చదవద్దుగానే పౌలు గారి జ్ఞాపకం చేస్తాడు. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మల్ని సమర్పించాలని మిమ్మల్ని ప్రధానము చేశాను అని అంటాడు. దేవుని స్తోత్రం. అంటే ప్రధాన కార్యక్రమంలో వరుడు వధువుకి వస్త్రాలు తీసుకొచ్చాడు. హలో, బాప్తిస్మం అనే ప్రధానంలో వరుడైన యేసయ్య వధువు సంఘానికి ఏమి ఇచ్చాడంటే, ఏ వస్త్రాలు ఇచ్చాడంటే రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళిరువురు వివాహానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ప్రధానం చేయబడిన అనగా మారు మనసు పొందిన, బాప్తిసం పొందిన, రక్షణ పొందిన, రక్షణ వస్త్రాలు ధరించుకున్న మనము ఇదిగో మధ్యాకాశములో వరుడైన క్రీస్తుతో జరగబోయే వివాహానికి మనందరం సిద్ధపడుదుముగాక. సిద్ధపడాలి. ఆమేన్, ఆమేన్,
హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు గుర్తుపెట్టుకోండి, భౌతికంగా వివాహానికి వీళ్ళు సిద్ధపడుతున్నట్లుగా పవిత్రంగా పరిశుద్ధంగా ఆధ్యాత్మికమైన ఆ వివాహం కోసం మనం కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఆ వివాహానికి సిద్ధపడాలి. దేవుడి కొద్ది మాటల మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. దైవజనులు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగింపు దిశగా తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముందుగా వాక్యం కొరకు ప్రార్థన చేసి ఆ తదుపరి ఇంకా చిన్న కార్యక్రమం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలయ్యా. బహుమానాలు, స్త్రీ ఉండవలసినటువంటి విధి విధానాలు మరియు నీ రాకడలో ఎత్తబడే గుంపులో రక్షణ వస్త్రాలను మీరు బహుకరించినప్పుడు నీ కిరీటము, నీ వస్త్రములను కాపాడుకొనుమని బైబిల్లో చెప్పినట్లుగా ఈ సమయంలో దైవజనులు మీరు బలంగా వాడుకొని కుటుంబము మరియు మరొక పట్టణం, పరలోక పట్టణం యొక్క అయా విశిష్టతను నా తండ్రి మీరు మాకు బోధించారు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఇందులో పారిపంపులు పొందుకున్న వారిని, వాక్య విద్య దైవదాసులను, ఈ వివాహానికి ముఖ్య కారకులైనటువంటి ఇరువురు తల్లిదండ్రులను, వధూవరులను దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అమ్మగారు వచ్చి తండ్రి కొరకు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన విశేషయ్య, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. సజీవులు సజీవులే కదయ్యా నేను స్తుతించేది. ఈ దినము నేటి వరకు సజీవులున్న ఈ దేశంలో మమ్మలను కూడా సజీవుల లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. ఈ ఘనమైన కార్యానికి ముందు ప్రభా మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి ఎంగేజ్మెంట్ మీరు నిశ్చయముగా దీవించి జయకరంగా నా తండ్రి మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఈ దాసుడి నోట నుండి నా తండ్రి అయా నీవు త్వరగా రాబోతున్నావని, అయా మేము సిద్ధపడాలని, అయా రక్షణ వస్త్రాన్ని మాకు ధరింప చేశావని ప్రభా మరొకసారి నా తండ్రి నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఈ ప్రాంగణంలో ఎవరికైతే రక్షణ లేదో అయా నజరేయుడైన యేసు నామములో ఈ వాక్యం విని నా తండ్రి అయా వారు రక్షణలోనికి అడుగు పెట్టునుగా అని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ దాసురాలుగా నా తండ్రి నీవు ఇచ్చిన అధికారాన్ని చేతబుట్టుకొని ప్రభా అయా నీ కృపాసంతో ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇక్కడున్న తండ్రి రక్షణ లేని వారు రక్షింపబడుదురుగా అని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వచ్చిన బంధుమిత్రులను నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అలాగే నూతనమైన వధువరులు ప్రభా ఇదిగో నా తండ్రి వారు ప్రేమకు గుర్తుగా నా తండ్రి దండలు మార్చుకొనిచుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నా తండ్రి ఈ కార్యాన్ని మీరే జరిగించి ఇక నుండి వారు ప్రేమ కలిగి ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు ఉన్నత నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడతాం గట్టిగా, సంతోషంగా, బిగ్గరగా.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి నీకే స్తోత్రం. అయా నా తండ్రి షారోను పుష్పము అని పిలిచావయ్య సంఘాన్ని. అయా వల్లి పద్మమని పిలిచావయ్య. నా ప్రియుడు సంఘం చెప్తుంది, నా ప్రియుడు 10,000 మందిలో కూడా గుర్తించదగిన వాడని చెప్తుంది సంఘం. యేసయ్య నామములోనైనా, యేసయ్య నామములో ఈ గురించి ప్రతి కుమార్తె చెప్పాలి, నా భర్త దేవుడు ఏర్పాటులో ఉన్న భర్తని భార్య చెప్పాలి. భర్త చెప్పాలి, ఇందాక దైవజనులు చెప్పిన రీతిగా మీ క్రమశిక్షణ చూస్తూ ఉంటే, మీ భక్తి చూస్తూ ఉంటే, మీ విధి విధానాలు చూస్తూ ఉంటే సరిగ్గా పరిశుద్ధుల యొక్క వారి యొక్క నడవడిక ఎలా ఉంటుందో నీ ద్వారా నేను తెలుసుకున్నానని యేసేపు చెప్పును గాక. ఈ కార్యము ద్వారా మా అందరి మనసు ఏకీభవించి నిన్ను స్తుతిస్తూ ఉన్నామయ్యా. పాటల ద్వారా మీరు మహిమ పొందారు, వాక్యము ద్వారా మీరు మహిమ పొందారు, నూతనమైనటువంటి వస్త్రాల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారయ్యా. ఇరువురు కలిసి ఆయన ప్రేమకు ప్రతిగా అయా పూలదండలు నాయన ఒకరినొకరు బహుమానంగా అయా గౌరవించుకుంటున్నప్పుడు మహిమ పరచబడ్డారు. ఈ సమయంలో వచ్చినటువంటి నాయన దైవజనులను, ఇక్కడ ఉన్నటువంటి మా సంఘ బిడ్డలను, మరియు నాయన వసంతవాడ నుంచి వచ్చిన సంఘ పెద్దలను, అయా వచ్చినటువంటి ఆ ఊరి యొక్క ఆయన తండ్రి బంధువులను, వరుడి యొక్క నా తండ్రి దయానంద రక్త సంబంధికులను దీవించమని, ఆశీర్వదించమని, మరొక కార్యమునదయ్యా ఆ కార్యము జరిగేంత వరకు మరియా నా తండ్రి ప్రత్యేకించబడి ఉందయ్యా. నీకే స్తోత్రం. అలాంటి ప్రత్యేకత నా తండ్రి వీరిద్దరికి ఉండునుగాక దీవించమని ప్రార్థన చేస్తున్నాను. తదుపరి జరుగుతున్న కార్యాలన్నిటిలో నా ప్రభువా ఇంతవరకు నడిపించేది కూడా మీరే నాయన. జరిగించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. చెప్పండి గట్టిగా, పెద్దగా, గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమోదం తెలియజేస్తూ ఆశీర్వాదం. అందరూ కన్ను మూసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, ప్రసన్నత కూడి వచ్చిన మనకందరికీ, ఆయనను నమ్మిన సకల పరిశుద్ధులకును, అలాగే దైవజనులకి, వారి కుటుంబానికి, పరిచర్యకి, అలాగే నిశ్చితార్థము జరిగినటువంటి మరి యోసేపు, అదేవిధంగా షైని, వారి ఇరువురుకును, అలాగే ఇరుపక్షాలు వచ్చిన కుటుంబాలకును, జరగబోయేటువంటి వివాహమునకును తోడై ఉండి నడిపించి జరిపించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి. ముగించబడింది. మరియు ఎవరైనా సరే వధూవరుని ఆశీర్వదించాలి అంటే ముందు మన సంఘంలో ఉన్నటువంటి కొండలరావు డాడీ గారు మరియు అమ్మగారు, సంఘ పెద్దలు, వారిద్దరు ముందుకు వస్తారు. తర్వాత వసంతవాడ నుంచి వచ్చినటువంటి వారి యొక్క సంఘ పెద్దలు ఇద్దరు ముందుకు వస్తారు. తర్వాత నాగేశ్వరరావు గారు, మేడూరు నాగేశ్వరరావు గారు ఎక్కడున్నారు? మేడూరు. తర్వాత కొండలరావు డాడీ కూడా రావాలి, ముందుకు రావాలి. కొండలరావు డాడీ ఎక్కడున్నా సరే రావాలి. తర్వాత మమ్మీ కూడా రావాలి. అమ్మా, ఇందులో మీరేదైనా పుష్పాలు తెచ్చారా? విడిగా పుష్పాలు ఏమైనా తెచ్చారా? ఎవరైనా గాని సరే, వారందరూ వేదిక మీదకి వస్తారు. వారు మిమ్మల్ని దీవించి వెళతారు. అమర్ మేడూరు నాగేశ్వరరావు గారు మన సంఘ పెద్ద, మరియు మన మందిరం పెద్ద అయినటువంటి కొండలరావు డాడీ గారు, మమ్మీ గారు పైకి వస్తారు. కిందకి అయ్యా నాగేశ్వరరావు గారు మీరు ఆడే ఉండండి, వస్తున్నారు. దిగండి. మా చైర్లు కింద
ఎత్తేస్తాడు Hey.